కష్టాన్ని కళ్ళారా చూసి మాతో వెంబడించినటువంటి మా అన్న సురగాల సూరప్పటి గారు నక్కవారు మరి ఎక్కువ సార్ వారిని ఆహ్వానిస్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈనాటి విన్నంటూ ఉండే మాతో ఈనాటి మాలసమ గర్జన సభకు స్వామ్యులు, పెద్దలు, పూజ్యులు, అహర్నిశాలు మన మాల జాతికి కష్టపడుతూ ఉన్నటువంటి మన మాల బిడ్డ శ్రీ పివి రమణ గారిని సభాధ్యక్షులుగా ఆహ్వానిస్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. చప్పట్లు కొట్టండి జనం. అలాగనే సభకు గౌరవ సలహాదారులు మన మాలబిడ్డలైనటువంటి రిటైర్డ్ ఎంఏ గారు చైతన్యవంతులు చేయడానికి ఇక్కడికి వచ్చిన అన్న దిగంబర కాంబ్లే గారికి, అలాగే మల్లెల వెంకటరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించిన మాల ఉద్యోగుల ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు, అయ్యా నాకు ఎవరో అన్యాయం చేయలేదు, నా ప్రతిఫలాలు పొందిన వాళ్ళే మాత్రమే అన్యాయం చేశారని ఆ రోజు చివరి ప్రసంగం రోజు అంబేద్కర్ గారి ఆవేదన. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూపంలో ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ తర్వాత ముందు అనే నినాదంతో తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాల వీరుడు అంబేద్కర్ గారిని ఒక్క పోరాడుతూనే ఇంత ప్రతిఫలాలు వచ్చాయి కదా. మాలలందరూ మాలల సంబంధిత మరి సపోర్ట్ చేసిన కులాలందరూ పోరాటం చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుందో తెలియ చెప్పడానికి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటమి ఆయుధాన్ని అమ్ముకోకుండా నమ్ముకుని వ్యతిరేకంగా ఏ ప్రభుత్వాలైతే వర్గీకరణని మరి ముందుకు తీసుకొస్తున్నాయో ఆ వర్గీకరణ తీసుకొచ్చే ప్రభుత్వాలను ఓడించడానికి మీ అందరూ సమాయత్తం కావాలని ఈ అంబేద్కర్ గారు సాక్షిగా నేను చెప్తా ఉన్నా. ఈ ఎండావానల్లో నీవే, చేను చెనకల్లో నీవే, అన్న అన్ని పనులలో నీవే, సరిరారు నీకెవరు మానన్నో. చల్లంగా ఉండాలి రామాయణ, చల్లంగా ఉండాలి రామాయణ. ఎప్పుడు చల్లంగా ఉంటామా? ఏం సంపాదించుకున్నాం? ఒరే సన్నాసులారా, ఈ రోజు కూడా పీజీలో, డిగ్రీలో, ఎంఏలో చదువుకొని ఉపాధి హామీ కూలి కోసం వెళ్ళే నా మాల సోదర ఆవేదన మీకు అర్థం కాదా? రాజకీయ పార్టీలు అయితే పదార్థాలు పాస్ అయ్యేందుకు ఎవరైనా ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇస్తున్నారా? మీ కాలు పట్టుకొని మీ తోటి నాయకులకు మాత్రమే ఎమ్మెల్యే ఎంపీ ఈరోజు మా సారు నాకు తెలిసిన అంబేద్కర్ గురించి 4 లైన్లు రాసుకురమ్మన్నాడు. అదేందో నాకు తెలుస్తలేదు. నువ్వు రాసియా బాబు ప్లీజ్. అంబేద్కర్ గురించి నాకేం తెలుసు బిడ్డ? అంబేద్కర్ గురించి ఆళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే విన్నా తప్ప నాకేం తెలియదు బిడ్డ. అంబేద్కర్ గురించి బాబు ప్లీజ్. నాకు తెలియదు అంబేద్కర్ గురించి, నాకేం తెలియదు ప్లీజ్ బాబు ప్లీజ్. అంబేద్కర్ అయ్య త్యాగం నేను అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఎరుగను. చదువు సారడు
చదివిన వీధులల్లో బొమ్మల్లో చూసిన ఆ బుక్కుల్లో తనదొక కథ అనుకున్న ఇన్ని బొమ్మల్లో తనదొక బొమ్మ అనుకున్నా మన వీడు బతుకుల ఆకలి తీర్చగా మన వీడు బతుకుల ఆకలి తీర్చగా భారతదేశ పురాతన వచ్చినట ఏమి రాయనమ్మ తల్లి ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా కోసం కులరక్కసితో పోరు చేసెనట అన్ని బంధాలను తను కోల్పోయినా మనమే సర్వం అనుకున్నాడట భారత మాత ముద్దు బిడ్డడు భారత మాత ముద్దు బిడ్డడు భావితరాలకు భవితతానమే ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా అలాగనే అంబేద్కర్ రైట్ పాకి పని చేసే మన బతుకులకు ప్రపంచం వైపు పాటలేసెనట తెలివి లేదని హేళన చేస్తే ఎవరెస్టు నెక్కి బలమునిచ్చెనట భూతమునిచ్చి ఊపిరైనడు భూతమునిచ్చి ఊపిరై విశ్వాంబరాన మన చరిత నిలిపినట ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా స్త్రీలకు రాజ్యము ఏలే బాటలేసెనట మనిషిని మనిషిగా చూడాలంటూ బుద్ధుడిని తను అనుసరించెనట పురుగు పుట్టకు కరిచే పాముకు పురుగు పుట్టకు కరిచే పాముకు సకల జీవులకు హక్కు పంచెనట ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా రాజ్యాంగం వర్ధిల్లాలి 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 జై భీమ్ జై జై భీమ్ జై మాలా జై జై మాలా మాల వేసి నివాళులు అర్పించవలసిందిగా మరి వేదిక తరపున కోరుతున్నాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు సార్. సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్. సార్కి మరి మళ్ళీ వెంకటరావు గారు బొకేని ఇవ్వాల్సిందిగా రమణ మేషాన్ని కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు
శ్రీ దిగంబర కాంబ్లే గారికి బొకేన్ ఇవ్వాల్సిందిగా మన గోశాంతి గారి వారు ఫైడర్ మెసేజ్ కోరుతున్నాం. సార్ వెల్కమ్ సార్. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు పూలమాల ఏర్పాటు చేయండి. మరి మన ముఖ్య అతిథులు అయినటువంటి మల్లి వెంకటరావు గారికి, దిగంబర కాంబ్లే గారికి బ్యాడ్జెస్ ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్ సార్. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఇప్పుడు మేము చదివే పేర్లు, అలాగనే పూజ్యులు గౌరవనీయులు మన వార్డు జన్నగుడ్డు వార్డు దుప్పాడ సునీత మేడం గారిని వచ్చి వేదిక థ్యాంక్ యూ. చప్పట్లతో మా పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా తప్పుగా ఉంది సార్. మరొకసారి కొట్టడం వల్ల ఆరోగ్యం కూడా ఉంది తెలుసుకోండి సార్. దయచేసి పిల్లలందరూ బొమ్మల్లో చూసిన తనదొక కథ అనుకున్న కావాలా మమ్మల్ని హిందువులు అంటున్నారు, కానీ ఈ దేశంలో మేము మందులుగా లేవు. వారి యొక్క సందేశాన్ని విందాం. ఇప్పుడు మన విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లా ఎంప్లాయ్ అందరికీ, ప్రతి ఒక్కరికి పల్లంకి వాస్తవ్యులు శ్రీ పల్లం కనకరాజు గారిని వచ్చి వేదిక కలిసి కోరుచున్నాను. అలాగనే మన మహానాడు పేరు చెప్తేనే ఎవరు గుర్తుకొస్తారో మీ అందరూ తెలిసింది. శ్రీ దానా రాంబాబు గారిని వచ్చి వేదిక చూస్తుందిగా కోరుచున్నాను. అలాగనే బహుజన నేత లాయర్ గాలి ఈశ్వర గారిని వచ్చి వేదిక చూసే
కోరుతున్నాను. అలాగనే సర్పంచ్ కొత్త వలస శ్రీ మచ్చ రామస్వామి గారిని వచ్చి వేదికలను చూసి కోరుతున్నాను. అలాగనే బహుజన నేత మన మాల ఇల్లు కట్టి ఇవ్వడమే ఎక్కువ అంటే ఇంకా ఇంట్లో మొదలు కూడా పెట్టమంటారు. ఒకటి చేస్తాం చేస్తే ఎవరెస్టులే చేసానికి ఇల్లు బాగాలేదు, కూతురు పరిస్థితి ఉందని ఇల్లు కట్టింది. భూతములిచ్చి ఊపిరై విశ్వాంబరాన మన చరిత పాడన